సిగ్గుపడకుండా పోయి ఏ పిల్ల నీ పేరేంటి? కమల. ఇలా చూడు, ఆ పేరు అసలు బాగలేదు, నీ పేరు మార్చుకో. నేను మార్చుకోను. పేరు మార్చుకోమని చెప్తున్నాను కదా. పేరు మార్చుకోవడంలో ఏ లాభం లేదు. నేను నా పేరు మార్చుకోను. పేరు మార్చుకోమని చెప్తున్నాను కదా, ఎందుకు మొండి పడతావు? నేను మార్చుకోనని చెప్తున్నానుగా. చెప్పిన మాట విని పేరు మార్చుకో. మార్చుకోను. మార్చుకోమన్నారుగా. బుర్ర బద్దలు కొట్టేస్తాను. ఏమిటక్కడ గొడవ? ఏ మారియా, దీన్ని పేరు మార్చుకోమంటే వింటలేదు చూడు. నువ్వేమన్నా కస్టమర్వా పురోహితుడివా? పేరు మార్చుకోమంటున్నా? పేర్లు ఎవరి మీద ఉంది? వచ్చావా ఎంజాయ్ చేసావా అన్నట్టు. ఇలా చూడు, నా కూతురు పేరు కూడా కమలే, అందుకే పేరు మార్చుకోమంటున్నాను. ఏ పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా అది ఎవరో ఒకరు కూతురు పేరు అయ్యే ఉంటుంది. నువ్వు పని చెయ్యి, పీకలమయ్యా తాగు. నువ్వు మర్చిపోయే లెవెల్కి మత్తు తలకెక్కేటట్టుగా తాగేసి ఫ్లాట్ అయిపో. ఆ తర్వాత నీ కూతురు పక్కలో పడుకున్నా నీకేమీ తెలియదు. పేరు కమల. పర్వాలేదు, నేను నీ కూతురు లాంటి దాన్ని. పర్వాలేదు. అమ్మా జగజ్జనని లోకమాత హైమావతి అందరినీ కాపాడుతుంది. సర్వే జన సుఖినో. బల్వీర్ భాష, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ జల్సా. ఆదా గంగూబాయ్, కస్టమర్ వచ్చాడు. పూజ చేసేటప్పుడు ఏమిటా మాటలు? రాత్రంతా తాగి ఎక్కడ తిరిగావు? గానగిద్దు లాంటి వాడిని నేను ఈ టీలా హౌస్ వదిలి ఇంకెక్కడ తిరుగుతాను? సరే, నువ్వు ఒక పని చెయ్యి. వెళ్ళి రమణి దీపని నిద్రలేపు. రాత్రి ఫ్రీగానే ఉన్నారు. వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళు. వాడు బయటికి తీసుకెళ్లాలట. దానివల్ల నీకేమిటి ఇబ్బంది? తీసుకెళ్ళని వెళ్ళమంటున్నాగా. వాడికి రమా దీప అక్కర్లేదట, నిన్నే బయటికి తీసుకెళ్తానంటున్నాడు. నన్ను తీసుకెళ్తానంటున్నాడా? నన్నా? అరే పారా, జోకులేకు. నీకు తెలీదా ఏమిటి? నేను ఈ వృత్తి వదిలేసి 10 ఏళ్ళయిందిగా. అర్థమైంది, చెప్తే వింటేనే కదా. నువ్వే కావాలని ఒంటికాల మీద నుంచున్నాడు. వద్దురా, ఇప్పుడు నా వల్ల కాదు సుమా. నువ్వు ఒక పని చెయ్యి, నా రేటు పెంచి చెప్పు. మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. నీ కోసం వాడు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు పిచ్చివాడా ఏమిటి? వాడేం పిచ్చివాడు కాదు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఈ వయసులో కూడా మిగతా వాళ్ళకి పిచ్చెక్కించే అందం నీ దగ్గర ఉంది. నిజమేనా? ఎన్నో రోజుల తర్వాత అవకాశం వచ్చింది, ఎందుకు వద్దంటున్నావు? వచ్చినంత వరకు లాభం ఒప్పుకో. వెళ్ళి రెడీ అవ్వు. అయ్యో, నా వల్ల కాదు బాబు, వద్దు. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ వయసులో కూడా నీకు డిమాండ్ ఉంది చూడు. వాడు నీ కోసం కింద వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. త్వరగా వెళ్ళమంటుంటే. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. వాడికి వయసు ఎంత ఉంటుంది? లేత వయసే. వాడి కలర్ ఏంటి? నీకంటే తక్కువ అనుకో. వాడి ఒంట్లో శక్తి ఉందా? ఎరగదీసి చేతిలో పెడతాడు. వస్తాడు నారాజు ఈ రోజు.
నేనెలా ఉన్నానో చెప్పు. నిన్ను చూస్తుంటే ఎవరికైనా సరే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తానన్నావా? నువ్వా? నేను ట్రాక్టర్లా ఉన్నాను, నువ్వు సైకిల్లా ఉన్నావు. నువ్వు నన్ను ఎలా వీలవుతుంది? ఎందుకు నన్ను బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు తల్లివి కనుక. నువ్వే నన్ను 9 మాసాలు పోతావు. నీ పాలు తాగి నీ వల్లనే పెరిగాను. అమ్మా, ఇది ఓ కసాయి కొట్టు. ఇక్కడ మెడ, తొడ, హృదయం, కాళ్ళు అని అన్ని అంగాలు అమ్మబడతాయి. డబ్బు విసిరి పారేస్తే మీ పక్కలో పడుకోవడానికి ఎన్నో రకాల అమ్మాయిలు. మీరు ఈ సంతోష సాగరంలో తేలాలి అంటే బాగా తాగేసిరండి. మైకంలో ఉంటేనే మీకు తోడుగా పడుకున్నది మీ తోబుట్టువైనా కూడా మీకు ఆనుమానం తెలియదు. ఎక్కడ చూసినా, ఎందులో చూసినా నాకు నీ రూపమే కనిపిస్తుందమ్మా. నీ ఏడుపు శబ్దమే నాకు వినిపిస్తుందమ్మా. నీ అరుపులే ప్రతిధ్వనిస్తున్నాయమ్మా. అమ్మా, అమ్మా, నువ్వు చనిపోయినా నీ జ్ఞాపకాలే అనుక్షణం నన్ను చిత్రవద చేస్తున్నాయమ్మా. పొద్దున్నే బోసిపల్లాడు దొరికాడు. ఏమిటి బావా, చోటుందా? పెద్దయినా మా దగ్గర చోటు ఉంది, మాట ఉంది. సరసానికి వస్తావా? రా. డబ్బు తక్కువగా ఉంటే పర్వాలేదా? నీ వయసు కూడా తక్కువేలే పాపం. రా, వెళదాం. అందరూ టిప్ టాప్. ఎవరినయ్యా బ్రోకర్ అని పిలిచా? నన్నేనా పిలిచింది? ఏ బ్రోకర్ అనుకుంటా ఏమనాలి? అరే, అంత నీచంగా మాట్లాడకయ్యా. ఈ దేశంలో అన్నిటికీ బ్రోకర్లు ఉన్నారు. వీళ్ళకి బ్రోకర్లు, పెళ్లిడికి బ్రోకర్లు, తద్దినాలకి బ్రోకర్లే. వీళ్ళందరూ కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారు. అందుకనే బ్రోకర్ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది. మరి ఇంకేమని పిలవాలి? సాఫ్ట్ అండ్ స్వీట్ గా వ్యాపారి అని పిలు. వ్యాపారం? బ్రోకర్ కంటే వ్యాపారం అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉండదు? నేను శరీరాలను నమ్ముతున్నాం, మాటలు నమ్మడం లేదు. ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్పాను? అయితే సెకండ్ నువ్వు. తను ఎవరికి చెల్లులై ఉండదు. ఎందుకై ఉండదు? తను ఎవరికి కూతురై ఉండదు. కూతురు కాకపోతే ఎలా పుట్టిందట మరి? ఎవరికి
అమ్మ మాత్రం అయ్యి ఉండదు. అమ్మాయి ఉండదు, కానీ అమ్మాయినప్పటికి కూడా ఈ గతే. ఇదే పరిస్థితి. అమ్మైనప్పటికీ తనకి ఇదే పరిస్థితి. అమ్మైనా కూడా ఇదే పరిస్థితి. అమ్మ నువ్వెవరు నమ్ముతున్నావు? దేవుణ్ణే కదా. నువ్వు చేసే పనేంటి? రక్తదాహం ఉన్న పిశాచాల్ని తరవడమే కదా. అదిగో కామ పిచ్చితో రక్తం తాగుతున్న ఆ పిశాచాల్ని తరు, ఆ పిశాచాల్ని తరు, ఆ పిశాచాల్ని తరు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందిగా, ఆ నమ్మకంతో ఆ పిశాచాల్ని తరు, ఆ పిశాచాల్ని తరువే. నేనెవరినయ్యా వాళ్ళని తరవడానికి? ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తి చేసుకుంటున్నారు, నేను నా వృత్తి చేస్తున్నాను. వచ్చాడు పెద్ద. దేవుడి పేరు ఎందుకు ఇలా వ్యాపారం చేస్తున్నారు? నిన్ను వదలరు, నిన్ను వదలరు. ఈత కూడా అక్కడ. ఈ రోజే పోలీసులు సరైన సమయానికి వచ్చారు. వెళ్ళు, నువ్వు వెళ్ళి కాపాడు. పాపం అమ్మాయిని నువ్వు వెళ్ళి కాపాడు. అమ్మాయిని పైకి తీసుకెళ్లారు. పాపం అమ్మాయి ఏమైందో ఏమో, ఏం చేశారో ఏమో, నువ్వు వెళ్ళి కాపాడు. ఇంకా ఎందుకు నిల్చున్నావు? నువ్వు వెళ్ళి అమ్మాయిని కాపాడు. నువ్వు తలుచుకుంటే అమ్మాయిని కాపాడు కదా. ఆఫీసులు చెప్పుకుని నేను ఏం చేయలేను. ఎక్కడ తప్పించుకున్నారా నీ ఆఫీసు? డ్యూటీలో. చెప్పమంటున్నానా? ఇది పీలా హౌస్ కాదు, శవాలు నడయాడే హౌస్. ఇక్కడ రకరకాల మాంసపు ముద్దల్ని అంగళ్ళలో పెట్టి అమ్ముతున్నారు. రండి, మీకు ఇష్టమైన మాంసపు ముద్దల్ని కొనుక్కు వెళ్ళండి. మీ కామోద్రేకాన్ని, మీ శరీర వాంఛని, పులబాటాన్ని తీర్చుకోండి. రండి, అంగళ్ళు తెరిచే సమయం అయింది. రండి. ఏంటే ఇది పట్టడం లేదు, కాస్త పెట్టవే. నిమ్మకాయలు గుమ్మడికాయలు అయితే ఎలా కొడుతుంది? వేరే బెండకాయలా ఉన్నట్టు. చూసావా ఎంత కోపం వస్తుందో? మరి రాదా ఏంటి? నీకు పిల్లలు పుట్టది, వాళ్ళని పోతుల్లో ఎలా పెంచుతానో చూద్దువు గాని. ఎందుకని? నీ మీద పగ సాధించడానికి. ఎందుకు ఇలా ఏచి చంపుతున్నా? నీకు తెలుసు కదా, సాయంత్రం అయితే నీ అమ్మ చచ్చిపోయి తిరిగి ఉదయమే మళ్ళీ మనిషి అవుతుందని. కాసేపు నోరు మూసుకోనుండు, నీకెంత పుణ్యం ఉంటుంది. నన్ను కాస్త వెళ్ళనివ్వరా తండ్రి, లేదంటే ఈ ఒక్క పూట తిండి కూడా దొరకదు. ఏంటి లడలడా వాగుతున్నారు? త్వరగా రెడీ అవ్వండి. ఏం సార్ రావడం మానేశారు? రావడం సరే, నాన్ వెజ్ ఏముందో చెప్పు. చికెన్ చాప్, చికెన్ 65, చికెన్ తండూరి, చేప, జింక అన్ని ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి సార్. ఏమిటి ఇంకా ఏమిటి దిక్కులు చూస్తున్నావు? ఒక్కళ్ళు నచ్చలేదే. ఒక్కటి నచ్చలేదా? నువ్వు ఇచ్చే 500కి ఐశ్వర్యారే వస్తుందా పాపం? ఏగా నవ్వులు? ఏ అమల, నీ నాగార్జున తీసుకెళ్లి బాగా తృప్తిపరచు. ఏ ఆగవయ్యా, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు కదా, నీ గురించి ఎవరికి తెలీదు. ఇదిగో ఈ కాండం ఉంచుకో, మర్చిపోకుండా వేసుకో. ఏంటి వద్దా? వీళ్ళంతా చిన్నపిల్లలయ్యా. నీ సంతోషం కోసం వీళ్ళ జీతాలు పాడు చేయగల చెప్పు. వాళ్ళ కన్నా వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పను? తప్పకుండా వేసుకో.
సరే సరే, దీంతో కాస్త చెప్పు. వెర్రి వేషాలు ఏమి వేయకూడదని. నేను మందు తాగమంటే తాగాలి. అయ్యో మందు ఏంటయ్యా, ఏం తాగమన్నా తాగుతుంది, వెళ్ళు. ఏం కావాలి బాయా నీకు? సూపర్ ఫిగర్ కావాలి. నీకు ఏ ఊరు సరుకు కావాలి? కేరళ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లేదా నార్త్ ఇండియన్స్ కావాలా? మీకేం కావాలో చెప్పండి. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఇక్కడున్నారు. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లకు సంబంధించిన వాళ్ళు ఇక్కడున్నారు. మీకు ఎవరు కావాలంటే చెప్పండి, వాళ్ళని ఏర్పాటు చేస్తాం. నా బుర్ర తెలియకుండా. అయ్యో బాయా, చెప్పండి సార్. బాయా ఒక మసాలా టీ వేసుకో. ముందు డబ్బు తీసి పెట్టు. నీలాంటి వాళ్ళకి ఓసీలో ఇవ్వం. ఇవ్వకుండా పారిపోతావా? ముందు డబ్బు ఇచ్చి మాట్లాడు. ఇంకా మాస్టర్ చెప్పు, మన వాళ్ళకి స్వార్థం చూసుకోకుండా వీడు పాపం చాలా కష్టపడి పనిచేస్తాడు. ప్రతిఫలాన్ని మాకిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడొక్కడే ముద్దు బిడ్డ. అందుకని వీడు ఏం చెప్తాడో అదే ఇక్కడ వేదం. అర్థమైందా? అర్థమైంది బాబు. రా మాధవ్, త్వరగా వచ్చేసావు. వేసుకోండి చూడండి. వెరీ నైస్. ముందు కూర్చో. వావ్, ఫస్ట్ క్లాస్, వెరీ గుడ్. వీడున్నాడు చాలా మంచివాడు, నాకెంతో ఇష్టం. ఏయ్, పెళ్లి చేసుకుంటావు నన్ను? మరి మేమేం చేస్తా? కొత్తగా ఏదో చిలకొచ్చినట్టుంది గురు. వెళ్ళి చూడు ఏంటికి వచ్చిందో. అలాగే ఇంటికి వచ్చిందో ముందు నేనేగా ఓపెన్ చేయాలి. ఇలా చూడుగురు, పోయినసారి నువ్వు ముందు ఓపెన్ చేసావు, ఈసారి నేను ముందు ఓపెన్ చేస్తా. గురువా, చిలక గంగూబాయి ఇంట్లోనే వాలింది. అయితే 100% సరుకు గ్యారంటీ అన్నమాట. సర్లే, ఈసారి నువ్వు ఎంగిల్ చేసిన తర్వాత నేను తింటాను. గురువా, ఎవరి ఎంగిలి ఎవరు తింటే ఏముంది? మనకు సంబంధించినంత వరకు బోడీ కావాలి, ఖాతా రాసుకోవాలి. అవును, బలి చెప్పావు. మొహం చూపించమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? అందంగా ఉంది కదా? ఎందుకు మాట్లాడడం లేదు? అందంగా ఉంది కదా, అందుకే కదా దేవుడా అన్నా. నోరు మూసుకుంటారా? నేను రోజు మేడ పైన పడుకుంటాను. మబ్బు చాటు నుంచి చంద్రుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు అని అంటూ ఉంటాను. ఇప్పుడు అదే అన్నాను, ఇంకేం కాదు. అయితే ఆ చందమామను తాకాలన్న ఆశ ఉంటుందిగా? తప్పకుండా ఉంటుంది కదూ? ఉంది, కానీ చంద్రుడు దూరంగా ఉన్నాడుగా. నేను నీకు దగ్గరగానే ఉన్నానుగా, రా తాకు. దేవుడా, నువ్వు ఇంక తప్పించుకోలేవులేపో. రా తాకు. చెప్తోంది కదా, తాకు. రా తాకు. తాకవయ్యా, నీ ఇష్టం వచ్చిన చోటు తాకు. మాధవ్, నీకు లాటరీ తగిలిందనుకో, తాకు, ధైర్యంగా వెళ్ళు. తాకవయ్యా, తాకు, తాకవయ్యా. త్వరగా. ఏ పిచ్చుడా, ఎంత పని చేశావు నువ్వు? నన్నేం చేయమంటారు? నా చేతులు మురిగ్గా ఉన్నాయి. ఆవిడ ఎక్కడైనా ముట్టుకుంటే మురికంటుకోద్దు. ఏ కమల, మేలే బంగారం అంటే మాధవనే చెప్పుకోవాలి. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే దొరికిందిలే ఛాన్స్ అని ఏడాపెడా వచ్చేవాడు. అదిరిపోయింది. ఏమంటావు? నిజమే బావా. బాయ్, నువ్వు అని ఒక్క మాట అంటే చాలు, మార్కెట్ లోనే ఉన్న పెద్ద సేటును తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు ఒక్కడి గురించే చెప్తున్నావు. ఈ బల్వీర్ భాష మనసు పెట్టాడంటే ఊరినే నిలబెడతాను.
అలాగా సమర్థుడివే. నా దగ్గర బోల్డ్ ఎంతమంది కస్టమర్లు ఉన్నారు. ఏంటయ్యా ఇది ఏమన్నా సర్కార్ రేషన్ కొట్టు అనుకుంటున్నావా? లైన్ లో నిలబెడతానంటున్నా? ఆడపిల్లంటే ఏమనుకుంటున్నావయ్యా? ఎంతరవా ఆయిల్ పోసి పోసి రన్ చేస్తూ ఉండడానికి సిక్కు లేకపోతే సరే. వెళ్ళి గురించి గంగూబాయ్, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ మహాపతివ్రతని? దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నువ్వు నోరు మూసుకుని ఉన్నావు. తను 6 మాసాల బాడిగిచ్చింది, ఊరికే కాదు మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చింది. ఇక అమ్మాయి యజమాని తన ఇష్టం వచ్చినట్టుంటుంది. మధ్యలో మాట్లాడడానికి నాకేమన్నా దూలా? తను ఏం చెప్తుందో అది విను, అర్థమైందా? నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది గంగూబాయ్, కానీ కస్టమర్లకి కుదరదని చెప్పేమంటావా? వెంటనే ఒప్పుకుంటే రేటు గిట్టుబాటు కాదు, బిచ్చం వేస్తారు. కుదరదని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతుంది. వెళ్ళు, కుదరదని చెప్పు. వెళ్ళు. కుదరదని పెట్టి చేస్తే తర్వాత ఊరికే వచ్చినా వద్దు అని అంటారు. ఆ సంగతి నేను చూసుకుంటావులే, దాని గురించి నువ్వేం దిగులు పడకం. గంగూబాయ్, ఇక్కడ వీళ్ళు మాత్రమే నిన్ను నమ్ముకుని లేరు. మాలాంటి వ్యాపారులు ఇళ్లలో పొయ్యి వెలగాలంటే నువ్వు దాన్ని ఒప్పించాలి. చెల్లెతనంగా 5కి 10కి కక్కుర్తి పడితే కడుపు నిండుగా అవసరము తీరుతుంది. వేటాడి జప్పట్ కొట్టాలి మావా. వేటాడాలి అంటే అది నీ వేటగాడి వల్లే వీలవుతుంది. శభాష్, సరైన పోటీ. ఇలా చూడు కస్తూరి పిల్ల, నువ్వు కుదరదు అని నీ రేటుని పెంచుకుంటూ పో. కానీ ఏదో ఒక రోజు నా గుణపం పోటును నువ్వు తప్పకుండా పోడ్పించుకోవాలి నా పక్కలో. ఈ దారా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు తగ్గిన. నువ్వు దారావైనా సరే, దాదావైనా సరే, రౌడీవైనా సరే, ఎవరివైనా సరే, నీ చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ కస్తూరి అంత తొందరగా లొంకదు. ఒక వీధికి ఒక పక్కలో పడుకుంటానేమో కానీ నీ పక్కన మాత్రం కాదు, అర్థమైందా? బోసడు. అబ్బాబ్బాబ్బా, ఒక్క దంచేస్తుంది. ఇదిగో మాధవ్, ఓ టీ ఇవ్వు. వాడు డబ్బు లేకపోతే టీ ఇవ్వడు, డబ్బులుంటే అడుగు. ఓవయ్యా, ఎవరిదే డబ్బులున్నాయి? 2 రోజుల నుంచి అసలు వ్యాపారమే జరగట్లేదు. ఆ కస్తూరి వచ్చే కస్టమర్లందరికీ కుదరదని చెప్తుందిగా. శ్రీలా హౌస్ చరిత్రలో ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. అగ్గు, ఇటు ఇదిగోండి, తీసుకోండి. పర్వాలేదు, డబ్బు అక్కర్లేదులేండి. కొట్టాం జాక్పాటు. మనం మారామా లేక వాడిని మార్చేసామా? మున్ని, ఏ మున్ని, ఏంటి ఆలోచిస్తున్నా? ఇంకేముంది, ఈ పీలాస్కొచ్చే మగవాళ్ళందరూ ఆడవాళ్ళని కామచుబులతోనే చూస్తున్నారు. వాడు మంచివాడు గనకే నీ కాలు తాకి వెళ్ళాడు. అది నీ మనసును తాకిందా? మనసు చెప్పిన మాట వినకు మున్ని. ఎందుకంటే మనసుకి అవధులు లేవు. మనసు వెళ్లే పాటలో మనిషి వెళ్ళలేడని అంటారు. ఏం డైలాగ్ చెప్పావు పాప? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? బెల్లం చుట్టూనే కదా ఈగలు ముసిరేది. ఈ కస్టమర్ల గోళ తట్టుకోలేకపోతున్నాం. నీకు చెప్పాం కదా ఈ వస్తువు అమ్మడానికి కాదని. అబ్బా కోప్పడకు పాప, కూలుగా కోల తాగు. నువ్వు చాలా కావాల్సిన దానివి కాబట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, విను. మిగతా వాళ్ళలాగా నన్ను నేనే పొగుడుకోను. ఏదో ఈ 15 ఏళ్ల సర్వీసులో ఇంచుమించు 2000 మంది అమ్మాయిల్ని తార్చిన ఎక్స్పీరియన్స్ తో సూటిగా ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఏ వస్తువునైనా పొంచి పొంచి దాచిపెడితే అది ఒకరోజు కొల్లగొట్టబడుతుంది. అందుకని ముందుగానే నువ్వు జాగ్రత్త పడితే అందరికీ మంచిది. ఏమనుకుంటున్నావురా నా గురించి? నాకున్న ఈ 2 ఏళ్ల సర్వీసులో నీలాంటి వాళ్ళని 30 తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించానురా. నువ్వు నా ముందు గొప్పంగా అడుగురా. అలా అన్నా రే, టీ పంపించు. లేవరా. తర్వాత నిన్నేం జరిగింది చెప్పనే లేదు. మేమిద్దరం ఎంతో ట్రై చేసాం, కుదరలే, తరివేసింది. ఆ పప్పులేమో మన దగ్గర ఉడకవు. మన్ని చూడగానే మూసేసింది నోరు. నేను డైరెక్ట్ గా చెప్పేశాను, ఇలాంటి నకరాలు మన దగ్గర కుదరవు అని. గొడవ చేస్తే గవ్వ పగిలిపోద్దని వార్నింగ్ ఇచ్చాను. అయ్యో, తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంది,
వేరే దారి లేక ఒప్పుకుంది. అయ్యో దాన్ని మదిరిపోను. నాతో పడుకుంటానంది. కానీ దయచేసి ఒక్కరోజుకి వదిలిపెట్టు, బాగా టైర్డ్ గా ఉన్నానంది. అలా అందా? మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అంది. బోసుడికే వీడు అబద్ధం చెప్తున్నాడు. తాను ఏం చెప్పిందో ఈ పీలా హౌస్ మొత్తానికి వినిపించింది. కుక్క పక్కన పడుకున్నా పడుకుంటారు గాని వీడు పక్కన పడుకోను అంది. టైం అవుతుంది. పెద్ద ఊపుకుంటా వచ్చేసాడు. నా దగ్గరే నకరాలా? నెమ్మంతే. ఈ రోజు తేల్చకుండా వదిలిపెట్టేది లేదు. అయ్యో వెంకటాబాయ్, వదిలేబాయ్, మన్ను పావులో బెలంట్ అయిపోయాడు చూడు. ఉండు, పర్వాలేదులే. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన పీల హౌస్ కి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందటగా. ఆ అమ్మాయిని చూడగానే నువ్వు దేవుడా అన్నావట. ఏ తను అంత అందంగా ఉందా? అందం అంటే అదే అందం. మరి నేను? నువ్వు అందంగానే ఉన్నావు. నిజంగానా? అయితే మరి ఇంతవరకు నువ్వు నన్ను చూసి ఒక్కసారి కూడా దేవుడా నన్నలేదే. అది అడిగితే వచ్చేది కాదు, దానంతా అదే రావాలి. కుమ్మపై వాలుతావే కూసే కోయిలమ్మాయి దినానా. ఏ కుమ్మపై వాలుతావే కూసే కోయిలమ్మాయి దినానా. నీ ముద్దు పాటే తీయదా అట్టే పెట్టవమ్మా ఆపకుండా. ఏ కొమ్మపై వాలుతావే కూసే కోయిలమ్మ ఈ దినానా. నీ ముద్దు పాటే తీయదా అట్టే పెట్టవమ్మా ఆపకుండా. ఏ కొమ్మపై వాలుతావే. సారీ అండి, మీకోసం పేపర్ కొనడానికి వెళ్ళాను, అందుకనే టీ వీడికిచ్చి పంపించాను. తీసుకోండి. ఏమిటి ఇన్ని పేపర్లు తీసుకొచ్చు? అవునండి, మీరు ఏ పేపర్ చదువుతారో నాకు తెలియదు కదా, అందుకని అన్ని కొనుక్కొచ్చాను. ఒక్క పేపర్ అయినా వదిలిపెట్టావా లేదా? ఇంకో విషయం అండి, మొదటిసారి పేపర్ కొన్నానా, చాలా సంతోషంగా అనిపించింది, చదవాలని ఆశపడ్డాను. నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు సంతోషంగా అనిపించింది కదా? నన్ను కూడా చదవాలనుకుంటున్నావు కదా? లేదండి, చదవడానికి మీరేం పేపర్ కాదుగా, నన్ను అడిగితే మీరు అందమైన టీవీ. ఈ మాధవ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే, టీ కొట్లు అడిగినా లేడన్నారు. ఈ రోజు నేను మనీ ఆర్డర్ పంపలేదంటే నా బాబు బయలుదేరి వచ్చేస్తాడు. మంచి విషయమే కదా. నీ బాబు వస్తున్నాడని ఎందుకు టెన్షన్ అవుతావు? వాడొక అబ్బా, చెప్పుకుంటే సిగ్గుచెట్టు గాని సొంత కూతురని కూడా చూడకుండా బ్రోకర్లా తోరుస్తున్నాడు. ప్రేమక్క, నేను ఈ రోజు మనీ ఆర్డర్ పంపి తీరాలి. ఏం చేయను చెప్పు. నేను పంపకపోతే నన్ను కన్న నా అబ్బా బయలుదేరి వచ్చేస్తాడు. నాకొచ్చే కోపానికి నన్ను ముక్కల కింద నరుక్కొని పార్సల్ చేసి వాడికి పంపిద్దామా అనిపిస్తోంది. తెన్నై ఉప్పు కారం రక్తాలు బాగా తెన్నై. తాగుబోతుముండా కొడుకో, పిచ్చి మొద్దు చిల్లీ చికెన్ అనుకుని అది కూడా తినేస్తాడు. తాగిన మైకుల్లో వాడేం తింటున్నాడో వాడికే తెలీదు. అంత పని చేస్తాడు వాడు. సరిపోయింది, అదిగో వచ్చాడు నీ బాబు. మర్చిపోకుండా నెల మనీ ఆర్డర్ పంపిస్తూనే ఉన్నానుగా, ఇంకా ఈ నెల పూర్తి కాలేదు కూడా. మాధవ్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇదిగో తీసుకో. ఈ నెలలో మొత్తం ఎంతమంది కస్టమర్లు వచ్చారు?
135 మంది ఇంతవరకు నా పక్కలో పడుకున్నారు. వినిపిస్తుందిగా, 135 మంది పడుకున్నారు ఇంతవరకు. ఒక్కడికి ఎంత? మొత్తం డబ్బంతా నీకు ఇచ్చేసాను, మొత్తం ఇచ్చేసాను. చేతి ఖర్చుల కోసం కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంచుకున్నాను. వచ్చే నెలలో కాస్త ఎక్కువగా సంపాదించు. అయ్యో భగవంతుడా, ఈ లోకంలో మమ్మల్ని ఈ లోకంలో లేదు లేదు, నాకు నీ మీద ఏ కోపము లేదు, ఎలాంటి కోపము లేదు. ఆర్తజన పోషకుడు భక్త వత్సలుడు అని నిన్నందరూ అంటూ ఉంటారే. ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించినందుకు నీ మేలు మర్చిపోలేవు. థ్యాంక్ యూ. మమ్మల్ని వేసరిగా పుట్టించినందుకు థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరో వస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఎంత? 1000 రూపాయలు లేదు, 500. 1500. సరే, 1000 రూపాయలు ఇస్తానులే, పద. కావ్య, నీ కొడుకు ఏడుస్తున్నాడు చూడు. ఎవతే అది? అబద్ధం చెప్పండి. లోపల వేయడానికి వేళ పడలేదు. ఏమిటి? నేనెవరికి అమ్మను కాదు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అలాగా? ఏడోకురా నాన్న, మీ అమ్మ కిందకు వెళ్ళింది. వెళ్ళు వెళ్ళు. నీకెంత ధైర్యం ఉంటే ఏంటిది? కస్టమర్ ముందే నా కొడుకు నడని చెప్తా నిన్ను చేశానని ఏడుస్తున్నాడని చెప్పాను. నీకొచ్చే కస్టమర్లు నా దగ్గర కొట్టి నేనే చేయను. పెద్ద బయలుదేరింది సరోపకారి. ఇంకోసారి నా జోలికి కానీ నా కొడుకు జోలికి కానీ వచ్చావో చంపేస్తాను. ఎలా నుంచో చూడు, బెల్లం కొట్టిన రాయలాగా. సమాధానం చెప్పువే, సమాధానం చెప్పు, మాట్లాడువే. నువ్వెందుకు ఏడుస్తావు? మీరా మీరా చెప్తున్నాను కదా. కావ్య, ఏడవకు కావ్య. ఏడవకు ఏం చేయమంటావు? నువ్వు ఒక పని చేయి కావ్య. రాత్రులు వీడిని నేను చూసుకుంటాను. వీడికి బొవ్వ పెట్టి జోల పడి నిద్రపుచ్చుతాను. పగటి పూట నువ్వు వీడికమ్మది, రాత్రి పూట వీడికి నేనమ్మని. రా, ఇలా చూడరా, ఇక్కడ ప్రేమను పంచేవాళ్ళు చాలా కొద్ది మంది. నాన్న నా బంగారు. అటు చూడవే, పూర్తిగా మోసుకొచ్చింది. బుద్ధి లేనిదానా? ఏమిటి నువ్వు నీ అవతారం? వెళ్ళు వెళ్ళు,
వెళ్ళి స్కర్ట్ వేసుకొనిరా. వచ్చే కస్టమర్స్ కి తెలియొద్దు నీ తోడ సైజ్ ఎంత, నడుము సైజ్ ఎంత అని. వెళ్ళు, పోయి డ్రెస్ మార్చుకుంటా. ఎత్తి చూపించడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది నువ్వు చెప్పవే. చెప్పాలంటే ఐశ్వర్యరాయ్లా ఉన్నావు. చాలా అందంగా ఉంది. ఏంటి కస్టమర్ వస్తాడా? వస్తాడా అని అడుగుతాడంటే వచ్చేవాడు ముందు నిన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. అరే రామయ్య సేటు రా. అక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రా. ఏంటి గంగూబాయి లోపలికి రమ్మని పిలుస్తున్నావు? సరుకు ఇక్కడ ఉంది కదా. ఏది అదా? దాని సంగతే చెప్పు. దాని సంగతి మర్చిపో. తిన్నావు కదా, అది అమ్మడానికి కాదు. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? దా లోపలికి పోదాం. లోపలికి వచ్చే సీనే లేదు. ఇలా చూడు గంగూబాయి, నాకు కావాల్సింది ఆ ఐటమే. అడ్డమైన గడ్డి దీన్ని కడుపు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే సరే, నువ్వు పస్తులుండు. 4 రోజులు ఎండ కడితే నీ అంతటి నువ్వే వెతుకుంటూ వస్తావు. సరేనా? ఓకే ఓకే, అలాగే కానీ నో ప్రాబ్లం. సలామలేకుం. సేటు, వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వచ్చి రుచి చూడవయ్యా. పులిహార దద్దోజనం తింటే మన కడుపుకు సరిపడదు. తింటే ఇలాంటి బిర్యానీ తినాలి. ఓకే అంటే నాకు ఫోన్ చేయి, ఎంత రేట్ అయినా పర్వాలేదు. ఓకేనా? వస్తా. పొట్టి తొట్టి క్యాండిడేట్లా ఉన్నాడు. గంగూబాయ్, గంగూబాయ్, గంగూబాయ్. ఏంటి సంపంగి పువ్వు వాసన సందు చివరి వరకు కొడుతోంది. కదయా బాబు. జంబలక్కడి జంబా, పంబలక్కడి పంబా అన్నట్టు ఎవడో షోకేసులో వస్తువుని అందంగా సర్ది పెట్టుకొని అమ్మడానికి కాదంటారా? నాట్ ఫర్ సేల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా వీలవుతుంది? వస్తువుని సీల్ చేసి పెట్టావా? నేను పగలు కొడతా సీల్ని. వా కస్తూరి, వా సూపర్ గా ఉన్నావు. పోరా ముసలి నక్క. నేనేవి మిగతా వాళ్ళ కాదు, రెడీ అయ్యి కస్టమర్ల కోసం ఎదురు చూడడానికి. కానీ నువ్విచ్చే సుఖం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నిన్ను పొందకుండా వదిలిపెట్టను. అది నీ వల్ల కాదు. నా పక్కలో పడుకోవడానికి రేట్ ఎంతో చెప్పు, విసిరి పారేస్తా. నీ వల్ల కాదు. ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నా సరే మొత్తం అందరినీ డబ్బిచ్చుకునే సత్తా దమ్ము నాకుంది. నువ్వంతా ఒక లెక్క. నిన్ను డబ్బిచ్చుకుంటాను. నీ వల్ల కాదు. వీలు కాందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఉంది. నువ్వు మీ అమ్మతో ఒకే మనసులో పడుకోగలవా? పోరా. మీకు విషయం తెలుసా? దున్నపోతూ ఈనుతుందా? పీలాస్ ఉన్న వాళ్ళకి పెళ్లి జరుగుతుందా? కానీ ఒక అమ్మాయికి ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. రమాకి పూబాటలోను ఇక సాగాలి ఓ చెలి. పెళ్లి కూతురై రేపే అత్తింటికే గాలి. కన్ను మోజు తీరంగా ఆనందాల తేలి. మదిలో నీ తలపే తీయగా తీరునంట.
నాకు టీ ఇవ్వయ్యా. ఏమైందా నీకు? ఇంకేముంది, నెలకి 3 రోజులు దూరంగా కూర్చుంటాంగా. అది మంచిదేలే. ఈ విషయంలోనైనా మగవాళ్ళ కన్నా మన అదృష్టవంతులం. కష్టపడుతున్నాం కదా అని ఏదో లీవ్ ఇచ్చాడు భగవంతుడు. లేదంటే మనకి లీవే దొరకదు. కరెక్ట్ గా చేయాలంతా గానిగెత్తలా కష్టపడాల్సిందే. అన్నట్టు నిన్న మీరందరూ రమ్మ పెళ్లికి వెళ్ళినట్టున్నారు. ఆటా పాటాని ఎంజాయ్ చేసినట్టున్నారు. ఏది పెళ్లి కొడుకు ఉంటేనేగా. ఏముంటున్నావి? తనకరా జరుగుండకూడదు పాపం. వదిలేవే. ఏమిటే పాపం, ఇదే ఉన్నా మొదటిసారి జరుగుతోందా? ఇప్పటికే 3 పెళ్లిళ్ళు తప్పిపోయాయి. ఇలా చూడు, ఒక 15 రోజులు ఫుల్లుగా మందు కొట్టిందనుకో అన్ని కష్టాలు మర్చిపోతుంది. ఆ తర్వాత ఇంకో కొత్త పెళ్లి కొడుకుని వెతుక్కుంటుంది. పక్క తిట్టులో ఏ సినిమానా చూడు. వర్షంలో తడిసిన రాత్రి. అంటే అది సెక్స్ సినిమానా? చిచ్చి, సెక్స్ సినిమా కాదు, మంచి సినిమాయే. సెక్స్ సినిమా అని సపరేట్ గా తీయక్కర్లేదు. ఇప్పుడు వచ్చే హీరోయిన్లు మనం వేసే లెవెల్ కూడా బట్టలు వేయడం లేదు. నీకు ఇంగ్లీష్ చదవడం తెలుసా? తెలీదు. గంగుబాయ్, ఇంగ్లీష్ నేర్పించడానికి మాస్టర్ ఎవరైనా దొరుకుతారా? ఎందుకు దొరకరు? ఇది ముంబై. ఇక్కడ అమ్మ తప్ప అందరూ దొరుకుతారు. ఎందుకు దొరకదు? అమ్మ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మ కూడా అమ్ముడిపోతుందిగా. నువ్వెందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావు? ఈ శరీరాన్ని పీలా హౌస్ లో అమ్మితే 500 1000 రూపాయలు దొరుకుతుంది. ఇదే శరీరాన్ని బయట అమ్మామనుకోండి 2000 5000 దొరుకుతుంది. కానీ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుని ఈ శరీరాన్ని 5 స్టార్ హోటల్ అమ్మితే 20 నుంచి 25,000 వరకు దొరుకుతుంది. చాలా కరెక్ట్ గా చెప్పావు. ఈ కాలంలో లోపల కంటే బయట మెరుపులకి విలువ ఎక్కువ. అర్థమైందా? చూసావా? అవును, నిజమే. ఎలాగో అమ్ముడిపోతున్నావు, కాస్త మంచి రేటుకి అమ్ముడిపోవచ్చు కదా. నాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలి. గంగుబాయ్ దొరుకుతారు కదా? వాడిని వెతకమని చెబుదాం. ఎవరిని? ఇంకెవరిని? మాధవ్ని. వాడే కదా మన అందరికీ ఆపద్ బాంధవుడు. అదిగో మాటల్లోనే వచ్చాడు. వాడి గురించే మాట్లాడుకుంటున్నామని ముగ్గు మీద ఎగవాలిందేమో. ఇక్కడున్నావా? ఇవిగో బాబుకు మందులు, హోమియోపతి మందులే వాడమన్నారు. మాధవ్, నువ్వు చాలా మంచివాడివి. అందరి గురించి శ్రద్ధ తీసుకుంటావు. వస్తాను. మాధవ్, చెప్పండి. నాకు ఈ చోటుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక మంచి మాస్టర్ కావాలి. తీసుకొస్తాను. ఎవరు తీసుకొస్తావు? ఎవరన్నా తెలుసా? తెలీదు, కానీ వెతికి తీసుకొస్తాను. దొరుకుతారా? ఈ లోకంలో వెతికితే దేవుడే దొరుకుతాడంటారు. మరి నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి వెతికావా? వెతకాల్సిన అవసరం ఏముంది? దేవుడు సర్వాంతర్యామి కదా. మీనులుండి పెడతావా, నా సోకురాలి తాటి కళ్ళు ముందు పెడతావా? వాడొచ్చే టైం అయింది. అడుపుకు కాదు, ఇటు వెళ్ళు. రావయ్యా, లోపలికి రా. ఏంటి దిక్కులు చూస్తూ నిలబడ్డా? రావయ్యా, రమ్మంటే. ఎవరు వాడు? నైట్ కస్టమరా? లేదయ్యా, మన జయలేదు, తన సొంత వాడు బ్రోకరే. ఈ రోజు ఊరి నుంచి వచ్చాడు. మంచం ఖాళీగా ఉందా, వెంటనే పడుకుని కాళ్ళు చాచేశాడు. నేను ఊరుకుంటారా? లేచి పోరా అన్నాను. నాకు తెలుసయ్యా, నువ్వు పక్కా టైంకి వస్తావని. సరే, అది వదిలే. ఇంకో రూమ్కి వెళ్దాం పద. రూమ్ మార్చేస్తే మాత్రం మన ఇద్దరం మారిపోతావా ఏంటి? వదులు. ఉండవయ్యా, వేరే రూమ్కి వెళ్ళినా ఇదే సుఖాన్ని ఇస్తాను. వదలమంటున్నాను కదా. అరే, ఏముంది బ్యాగ్ లో? నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఏం లేదు, ఏం లేదు. నాకు తెలుసు, నా కోసం ఏదో తీసుకొచ్చా. నీకోసం ఏం తేలేదని చెప్తున్నాను కదా. సరే చూడు. యూనిఫామా? యూనిఫామే. తిన్నగా డ్యూటీ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తున్నాను. ఈ బట్టలు వేసుకుని ఇక్కడికి రాలేనుగా.
ఏంటి దీన్ని అవమానపరచకూడదు. అవమానమా? సూపర్ గా చెప్పు. పెళ్ళవయ్యా, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి మా దగ్గర కమిషన్ తీసుకెళ్తుంటారు తెలుసా? మరి వాళ్ళకది అవమానం కనిపించలేదే. ఆ సిగ్గులేని జన్మతో నన్ను పోల్చకు. నా వరకు ఇంకా నేను ధైర్యంగానే భావిస్తున్నాను. అయితే నువ్వు ప్రేమించేదెవరిని? ఇంకెవరిని? నిన్నే. నిన్నే నిన్నే ప్రేమిస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు. నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు. లేదు, నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు. లేదు, నిన్నే ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజమే చెప్తున్నాను. నేను చెప్పు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పొచ్చుగా. నువ్వు నోరు తెరిచి నిజం చెప్తే నేను నీ పక్కన పడుకోను, నీకు సుఖాన్ని ఇవ్వనని చెప్పడం కదగా. సారియా? కానీ నిజాన్ని దాచిపెట్టద్దు. నాకు తెలుసు నువ్వు నీ పిల్లల మీద ప్రేమ పెంచుకున్నావు. అదే కరెక్ట్. నువ్వు తీసుకునే జీతాన్ని నీ భార్యగా ఇస్తావు, తనకే ఇవ్వరు కూడా. ఎవరొద్దన్నారు? నేనే వద్దలేదే. నేనెందుకంటారు? నీ శరీరాన్ని నమ్ముకుని బతికే వాళ్ళం. నీ సొంత విషయాల్లో మేమే తలగలుగుతాం. నువ్వే చెప్పు. నిన్నోటారేనా? అడుగు. ఎవరు వాడు? జయ అన్నీ అని చెప్పానుగా. అబద్ధం చెప్తున్నావు. లేదయ్యా, నేను చెప్పేది నిజమే. లేదు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. వాడు జయ అన్నయ్య అని చెప్పానుగా. నీ అమ్మకి నువ్వు నిజం చెప్పలేవా? నిజం ఒప్పుకోవచ్చుగా. వాడు నీ కస్టమర్ అని నాతోనే అబద్ధం చెప్తున్నావా? లుచ్చాగాడు, వాడి గురించి నాకు తెలీదు. ఈ సందు చీర సారా అమ్మేవాడని నాకే అబద్ధం చెప్తాను. ఏంటో చెప్పడు? ఏం లేదే, పోలీసుడు కదా, కోర్టు పలుగులో పడుతుంది. వాడి స్టైల్ అంతేలే. కమలా, మెల్లిగా రుద్దవే. ఇదేం చేస్తాందే? ఓ, మాలిష్ చేసుకుంటుందా? ఏమిటి, నీ వెంకమ్మగుడు నిన్న రాత్రి పగలు చేశాడంటగా? ఈ మగాళ్ళు ఉన్నారే, చాలా విడ్డూరమైన వాళ్ళు. ఫేసులో పెళ్ళాన్ని చూడాలనుకుంటారు, పెళ్ళాలు ఫేసుని చూడాలనుకుంటారు. అదెలా వీలైంది? ఇంగ్లీష్ మాస్టర్ని తీసుకొచ్చానండి. రండి, లోపలికి రండి. కూర్చోండి. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు వేసుకునే తెల్ల బట్టల్ని కూడా లెక్క చేయకుండా మా పీలా హౌస్ కి వచ్చినందుకు. మామూలుగా నాకు వైట్ డ్రెస్ వేసుకోవడం అలవాటు. ఈ చోటుకు వచ్చినందువల్ల మురికట్టుకుంటుందని మీరు ఫీల్ అయితే ఉతికితే పోతుందిగా. మాకు మాత్రం ఆ అవకాశం లేదు. ఎంత శుభ్రం చేసినా ఈ లోకానికి సంబంధించేంత వరకు మాకంటుకున్న మురికి పోదు. టీ వచ్చేసింది, తీసుకోండి. వేడి చల్లారిపోతుంది. వద్దు, రోజుకి నేను ఒకసారి టీ తాగుతాను. మంచినీళ్ళు వద్దు, పర్వాలేదు. ఏం మంచినీళ్ళు కూడా మీరు రోజుకి ఒక్కసారి తాగుతారా? తర్వాత విద్యను నేర్పించడానికి నేను ఎటువంటి ఫీజు తీసుకోను. మీరు టీ మంచినీళ్లు వద్దంటున్నారు,
ఫీజు వద్దంటున్నారు. ఏ మేమంత అంటగాని వాళ్ళవా? ఎందుకు మమ్మల్ని చూసి అలా భయపడుతున్నారు? ఒకటి తెలుసుకోండి, మీరు ఫీజు తీసుకోనంటే మీ దగ్గర నేను చదువుకోను. మాస్టర్ మాస్టర్, ఆవిడ మనసు బాధపడే విధంగా ఇక్కడ ఎవరు నడుచుకోరు. మీరు ఎంతో కొంత ఫీజు తీసుకోండి. ఇలా చూడండి, మీరు పూర్తిగా నా దగ్గర విద్య నేర్చుకునేంత వరకు ఈ ₹1 మీరు ఇచ్చే ఫీజు అనుకోండి. నో ప్లీజ్ సిట్ డౌన్. అంటే దయచేసి కూర్చోండి అని అర్థం. ఇది నేను మీకు నేర్పించే మొదటి పాఠం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఓ టీ ఇవ్వయ్యా. వేడిగా టీ తీసుకురా. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా, నువ్వు కూడా బ్రోకర్ పని మొదలెట్టావా? అయ్యో, ఏమిటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఆ రోజు కస్తూరింటికి ఎవరినో తీసుకెళ్ళా? ఓ అదే, ఆయన మాస్టర్ అండి. కస్తూరికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? నీకు నేను నేర్పిస్తానే బెడ్రూమ్ లో ఏబిసిడీలో. ఏది విషయం? కస్తూరి ఇంగ్లీష్ నేర్చుకుంటామట. మాస్టర్ని నేనే తీసుకొచ్చాను. ఆహా, అంతగాడేనా? హీరోలా ఉంటారు. ఆయన తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాను. బాగా ఉన్నవాళ్లే. అయితే నీ చాప్టర్ క్లోజ్. ఏ పిచ్చాడు ఏం అడుగుతున్నాడు చూడు. మాధవ్, వేసే హృదయానికి తెగిపోయిన గాలిపటానికి ఎటువంటి తేడా లేదు. ఎప్పుడైతే దక్కుతుందో చెప్పలేం. దక్కితే దక్కనే, దాని గురించి నాకేం దిగులేదు. నువ్వు నీ పని చూసుకో. కాస్త గోకవే. ఎదుటి వాళ్ళు గోకితేనే దొరద తీరుతుంది. నా పని నేను చూసుకోవాలట. సానియా, మాధవ్ చూడటానికి అమాయకుల్లా ఉన్నాడు కదా. ఒక్కొక్కసారి రాఖీ కట్టాలనిపిస్తుంది. అదే మనసుకి ఇంకోసారి వాడికి భార్య అయిపోవాలనిపిస్తుంది. భార్య భార్య లేదు లేదు, మనకెవరికి భార్య అర్హత లేదు కదా. తోడబుట్టిన చెల్లెలు గాను భార్య గాను అయ్యే అవకాశం లేదు. రావయ్యా, రా, రమ్మంటుంటే రా, నేను నేర్పిస్తాను. భయపడదు. రావయ్యా, రమ్మంటుంటే రా, రావయ్యా. ఏది భయపడుతున్నావు? రా, ఏం భయము? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా వల వేసి కస్టమర్స్ లోపల లాగటం అక్కడితో ఆపేయమని. రోడ్డు మీదకి వచ్చి నీ టాలెంట్ చూపించకు. ఎందుకయ్యా కొట్టావు నన్ను? అంత బాధ్యత గల మనిషి నువ్వు. నిజంగా మా మీద నీకు అంత శ్రద్ధ ఉంటే ఇవ్వయ్యా, ₹100 ఇవ్వు. ఒక్క పూటైనా తింటాను. నిన్నటి నుంచి ఏమీ తినలేదయ్యా. ఇవ్వయ్యా, ₹100 ఇవ్వు. నీ దగ్గర 100 లేకపోతే ₹50 ఇవ్వయ్యా. అది ఇవ్వడానికి దిక్కు లేదు కానీ నన్ను కొట్టడానికి నీకు ఎక్కడయ్యా హక్కు? మా కడుపు మంట నిన్ను ఊరికే వదలదయ్యా. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీ చట్టాన్ని న్యాయాన్ని చట్టబుట్టలో పారేస్తాం. నా దగ్గర ఓవర్గా మాట్లాడుకో, లోపలికి. నువ్వేరా ఓవర్గా మాట్లాడుతున్నావు? నా చేపలు నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. నువ్వు నాశనం అయిపోతావురా. కష్టపడే వాళ్ళ దగ్గర ఎదురు బతుకు తినే సాధిష్టి బుద్ధిరా నీది. నీ చేతులు పడిపోను, నీ జీవితం అప్పుడు పడిచేస్తావు. నువ్వు నిజంగా ఒక అమ్మకి అమ్మకి పుట్టిన వాడు అయితే ఇలా మాట్లాడవరా? మొదలు తెచ్చినాడా? ఏంటి ఒప్పుకుంటూ వచ్చేస్తున్నా? పోరా పోతుంది కదా, పోయి పని చేసుకోపో పాపా. కోసి కారం నడతా. నువ్వేం కోసినా ఏం నరికినా నా వృత్తికి ఏం లోట్లేదు. తల్లేనంటే ఏంటో తంతానంటున్నావు? నిజంగా తంతావా నువ్వు? నీకే గనక రోషం ఉంటే ఏది నువ్వు అన్నమాట నిలబెట్టుకో చూద్దా. ఏంటి ఓవర్ అవుతున్నావు? ఏంటి అరుస్తున్నావు? నువ్వేమన్నా
కస్తూరి శీలు మొట్టమొదటిగా నేనే పగలగొడతాను అన్నావు, చేసావు నువ్వు? ఎంతవరకు అది ఎవరి పక్కన పడుకోలేదుగా. అక్కడికి మాస్టర్ వచ్చి వెళ్తున్నాడుగా, ఎవరికి తెలుసు నువ్వు అతను వదిలేసి ఎంగిల్ తినాల్సి వస్తుందో ఏమో. కరెక్ట్ గానే చెప్పావు. ఈ రోజు దాన్ని అంతు చూడకుండా వదిలిపెట్టినా. సరేలే పోవయ్యా, ఆ రోజు బాబుతోనే ఏమి చేయలేకపోయావు, ఈ రోజు చాకుతో ఏం చేస్తావు? ఆ రోజు వహీదాబాయి అడ్డు రాకపోతే ఇప్పుడు ఆవిడే నందిలా నిల్చుంది. వహీదాబాయి అడ్డు తప్పుకోండి. ఒకటి గుర్తుంచుకో, అన్యాయం జరగబోతుందని తెలిస్తే ఆ చోటు నుంచి కదలను. లెక్చర్లు కొట్టండి, తప్పుకోండి. ఒక్క అంగుళం కూడా కదలను. కరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. నువ్వు ఆ జాతికి చెందినవాడివి. కోపడకు దారా, పోలే కదా నువ్వు. ఎందుకు కోపం చేసుకుంటున్నావు? కస్తూరి, చూడన్నా కస్తూరి, ఆ ఇన్స్పెక్టర్ నిన్ను వెతుకుంటూనే ఇక్కడికి వస్తున్నాడు. అతను మృగం కట్టి నీతిమైనవాడు, జాగ్రత్తగా ఉండు. రండి రండి ఇన్స్పెక్టర్, నేను మీ గురించి చాలా విన్నాను. మనిషి జంతు మాంసాన్ని ఎందుకు తింటున్నాడంటే దాని కేకలు వాడికి వినిపించవు గనక. కానీ మీరు కాళ్ళ మీద పడి బ్రతిమలాడినా దాని గురించి దిగులు పడకుండా హింసిస్తారు. పర్వాలేదే, నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు కస్తూరి. అవును, నువ్వు అమ్ముడు పోవడం లేదట. ఇక్కడున్న ఆడవాళ్ల మూలధనమే వాళ్ళ శరీరం. దాన్ని వాళ్ళు అమ్మడం అమ్మకపోవడం వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నీకు నీ మామూలు దొరుకుతుంది కదా. నేనిప్పుడు దానికోసం రాలేదు. ఓహో, బోనస్ కోసం వచ్చావా? దీపావళి గాని తీసుకుందో. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగదు. అయితే బోనస్ గా ఏం కావాలి? నువ్వే. ఓ, భిక్ష అడిగినా కూడా అథారిటీ తోటి అడుగుతారు. అదెలా కుదురుతుంది సార్? నాకు అన్నీ కుదురుతాయి. నా దగ్గర కుదరదన్న పదానికి తావులేదు. వీలు కాదు, ఖచ్చితంగా వీలు కాదు. నన్ను బలవంతంగా ఏదైనా చేయాలని చూసావో ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా బట్టలు ఊడిపోయాయనుకో నా వృత్తి ఆరంభం. అది నీ యూనిఫామ్ ఊడిపోయిందనుకో నీ చెత్తగా అయిపోయినట్టే. ఇద్దరం బలాబలాలు తెలుసుకున్నావా? నీ దమ్మింటూ చూస్తా రా. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. నీ పొత్తుకుని బజారు పాలు చేస్తాను. ఈ కూటుకు చేరిన వాళ్ళందరూ ఆ రకానికి చెందిన వాళ్లే. ఆదాబ్. పీలా హౌస్ కస్తూరి బాయిని నేను. ఏంటి ఇవాళ ఎంతసేపు రుద్ది పోసుకుంటున్నా? ఎవరైనా స్పెషల్ గా వస్తున్నారా? ఈ రోజు శనివారం కదా, వాడు వస్తాడు, పక్కా టైంకి వస్తాడు. ఇంకా నయం, ఇంకా ఏ కస్టమర్ రాలేదు. లేదంటే ఆ డబ్బులు గోవిందా. ఒక నిమిషం ఉండు, 2 జగ్గులు పోసుకొస్తాను. రోజు స్నానం చేస్తున్నావుగా? రోజు స్నానం చేయడానికి ఈ రోజు స్నానం చేయడానికి తేడా ఉందిగా. కస్టమర్లు వచ్చి వెళ్ళాక చిరాగ్గా ఉంటుందని స్నానం చేస్తాం. కానీ ఈ రోజు స్నానం చేసేది నా వాడి కోసం. వాడు వస్తాడని సింగారించుకోవడం కోసం. గుడికి వెళ్ళొచ్చాను. నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. తిను. శరీరంతో వ్యాపారం చేస్తున్నంత మాత్రాన ఆత్మ మలినం కాదు. ఇది ఒక పంజరం. ఇంకో పంజరాన్ని తీసుకొచ్చి రెండింటినీ పక్కపక్కన పెడితే లోపల చిలకలు ఏకం కాగలవా? కాలేవో. అదే విధంగా మనిషి దేహం కూడా ఒక పంజరం. అందులో ఆత్మని చిలకుంటుంది. తనువులు ఒకటైనంత మాత్రాన ఆత్మలు
ఏకమవుతాయన్న రూలు లేదు, అలాగే దేహానికి మురికంటితే ఆత్మకి అంటుకోవాలన్న అవసరమూ లేదు. ఎప్పుడైనా మీరు గడిపే రాత్రులు ఎంత శోకమైనవో మీరు గుర్తించారా? ఎందుకంటే ఈ పీలా హౌస్లో దేహాలు మాత్రమే ఏకమవుతున్నాయి, ఆత్మలు ఏకాకులుగా మిగిలిపోతుంది. ఎవరు? మాధవా? అందరూ నిద్రపోతున్నారు, ఇంకెవరూ రారు. ఇది తీసుకో, నువ్వు కూడా దీపాలు ఆపేసి నిద్రపో. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? నా దగ్గర ఉన్నది ఈ కుళ్ళిన పాపిష్టి శరీరమే. ఇది నీకివ్వడం నాకు ఇష్టం లేదు. ఇది నీకివ్వనయ్యా, నీకివ్వను. ఒకవేళ నీలాంటి కొడుకే గనక ఉండుంటే నాకు ఈ గతి పట్టేది కాదు. కస్తూరి, మీ బ్రతుకులు ఎటువంటివి? పాపిష్టి జన్మలని మానవుడితోనే చెప్పాలా? మరి ఎందుకని ఈ వృత్తిని వదిలిపెట్టడం లేదు? వదిలేస్తే కోటికేం చేయడం? కస్తూరి, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? నో ప్రాబ్లం. నీ రేటెంతో చెప్తావా? బ్యాటర్ షోస్ లాగా మాకంటూ ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ లేదు. 90 రూపాయల 99 పైసలని. మేము దేవుడి ప్రసాదం లాంటి వాళ్ళం. కాసులకి దొరుకుతాం, కొందరికి ఫ్రీగానే దొరుకుతాం. దేవుడి ప్రసాదం మీరు ఒకటేనంటావా? ఎందుకు కాదు? దేవుడి ప్రసాదం అనేది ధన పేద భేదం లేకుండా అందరికీ వెళ్ళి చేరుతుంది. అదే విధంగా మేము ఆ వ్యత్యాసాలు ఏది చూడకుండా అందరికీ దొరుకుతాం. అందుకని మేము దేవుడి ప్రసాదము అక్కటి. ఏమిటి? సరిగ్గా చెప్పేది పూర్తిగా చెప్పొచ్చుగా, తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. తెరిచి రుద్దు. అయ్యయ్యో, దేని తెరవమంటున్నారు, దేని రుద్దమంటున్నారు? డబ్బా తెచ్చి సోప్ రుద్ది షేవ్ చేయి. చూడండి, మీరు పూర్తిగా చెప్పండి. సగం చెప్పి వదిలేస్తుంటే గుండె కలుక్కుమంటుంది. ఏమండి, తప్పుగా పాడేశానా? అది కాదురా, ఆ కస్తూరి ఉంది కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు కదా, 4 ముక్కలు మాట్లాడని అడిగాను. కాండ్రి చుమ్మిందిరా. అయ్యో, మీ ముఖం మీద కాంట్రీ చుమ్మిందా? ముఖం మీద కదరా, గోడ మీద. దాన్ని వదిలిపెట్టను. దాన్ని ఇంతవరకు వదిలిపెట్టడమే చాలా తప్పు. ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడో మగాడు కాదే. ఏమన్నారా? కరెక్ట్ గానే అన్నాను. లంచ మాట విని తలాడించుకొచ్చిన వాడు బ్రోకర్ పనికే లాకి. ఇన్స్పెక్టర్ ఉద్యోగం వదిలేసి బ్రోకర్ పని చేసుకో. ఏం కూర్చోరా ఇప్పుడు? వేళకోళంగా ఉందా? నేను ఈ పోలీసు ఉద్యోగం వదిలేసి ఎలా బ్రోకర్ పని చేసుకోవాలా? నువ్వు మాత్రం తీసావరా? నువ్వు పెద్ద మగాడివా? కస్తూరి చూసి నువ్వు భయపడలా? ఆ రోజే దాన్ని నరికి పారేసావా? ఏడ్చావులే. ఆ రోజు రోడ్లో అందరి ముందు వహిదని చూడగానే ప్యాడ్ తడుపుని ఇప్పుడేమిట్రా రెచ్చిపోతున్నావు? దాని మీద నాకు మర్యాద ఉందయ్యా. ఏమిట్రా పెద్ద మర్యాద? అది లంచే, ఇది లంచే. ఆవిడ లంచే అనుకో, ఆవిడ నాట్యం చేస్తుందంతే. ఆవిడ అలాంటిది కాదు. సర్లేరా, అది అలాంటిది కాదు అని చెప్పడానికి నువ్వు దాని బెడ్రూమ్ కాపలా కాసావా? అవునయ్యా, ఆవిడ బెడ్రూమ్ లోనే ఉన్నాను, ఆవిడ పక్కనే పడుకున్నాను. నాకు 5 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆవిడే నన్ను చేరదీసి పెంచి పెద్ద చేసింది. స్కూల్లో చేర్చి నన్ను చదివించింది. నువ్వు స్కూల్లో చదివి ఎరగదీసి ఈ పీలా హౌస్కి వచ్చి బ్రోకర్ పని చేస్తున్నావా? సర్లే పోవయ్యా. ఎవడి తలరాత ఎలా రాస్తుందో
ఆ విధంగానే జరుగుతుంది. చిన్నపిల్లలు ఏడవద్దు. సరే తెలియకెళ్తాను కానీ అవన్నీ మనసు పెట్టుకో. ఏడవద్దన్నానా? సరే ఈ రోజు నేను నీకు మంది ఇప్పిస్తాను. పదా. నేను బహిరా బాగా చూడాలి. బహిరా మేడం గారు అదిగో అక్కడున్నారు. అందరూ కూడా నా మొహం చూడాలంటేనే వెనుకడుగు వేస్తారు. కానీ ఆశ్చర్యంగా ఉంది, నన్ను కలవాలని మరి వచ్చాం. మామూలుగా నాకెప్పుడు కొంచెం దూరంగా ఉండేవాళ్ళంటే నచ్చుతుంది. నేను మీ గురించి చాలా విన్నాను, కళ్ళారా చూశాను కూడా. మీరెందుకు చీకటి పడిన వెంటనే మొత్తం ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తున్నారు? నా జీవితంలో వెలుగనేదే లేదని ఖాయమైపోయింది. ఇక లైట్లు ఎందుకు? ఈ వృత్తికి మీకు సంబంధం లేదు కదా, మరెందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు? ఉండి తీరాల్సిన పరిస్థితి. ఏంటో ఆ పరిస్థితి. 15 ఏళ్లకు ముందు తిరిగి వస్తానని ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్లారు. అతను వస్తే ఇక్కడికే రావాలి. అప్పుడు నేను కనబడకపోతే ఆయన మనసు బాధపడుతుంది. ఏనాటికైనా ఆయన ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను. కానీ ఇది మూర్ఖత్వంగా లేదు? వేకువ కోసం ఎదురు చూడటం ఎవరైనా మూర్ఖత్వం అంటారా? ఇది అంతే. సరే, ఒక్క విషయం తెలుసుకో. సర్వస్వం అర్పించిన వాడి కోసం ఎదురు చూడటంలో ఆత్మతృప్తి ఉంటుంది. అది నీకు చెప్పిన అర్థం కాదు. అయినా నేను మూర్ఖురాల్ని అని నువ్వు అనుకుంటే నాకు దిగులు లేదు. ఆయన జ్ఞాపకాలతో కాలం గడపడం నాకు సంతోషమే. లేకుంటే నేను జీవించడంలో అర్థమే ఉండదు. ప్రేమకి నిర్వచనం 2 మనసుల కలయికే కానీ 2 తనువుల కలయిక కాదు. కానీ ఈ కాలంలో మనసులు ఎవరు చూస్తున్నారు చెప్పండి? లవ్ డైలాగులన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఓసీలో అమ్మాయిని లేపుకుపోవడానికి. ఇక్కడ స్వార్థం ఉంది, స్వచ్ఛమైన ప్రేమ ఉంది. మనసు కోసం పాకులాడేవారు చాలా కొద్దిమంది ఉంటారు. కానీ అది ఎలా కనిపెట్టగలవు? నిజమైన ప్రేమికుడు ఎవరన్నది? నీతో కలిసి శిఖాలు తిరిగితే సరిపోదు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడవాలి. సారీ మాస్టర్, సారీ. మీకు తెలుసా, ఇప్పుడు మహిళాబాయిని కలిసి వస్తున్నాను. ఆవిడ కలిసి వచ్చిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఈ పీలా హౌస్ ఒక శ్మశానం లాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవోత్సవాల్లా అనిపిస్తున్నారు. నేను మీకు అందమైన డైలాగ్ చెప్పనా? చెప్పు. ప్రేమకు నిర్వచనం ఏంటో తెలుసా? 2 మనసుల కలయికే గాని తనువుల కలయిక కాదు. చాలా మంచి డైలాగ్. కస్తూరి, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. దానికి ఆధారం శరీరంతో ఏర్పడే బంధం నీటిలో రాసే రాత, శాశ్వతం కాదు. అయితే నువ్వు నమ్మాలంటే ఎలా నిరూపించాలో చెప్పు. పెళ్లి చేసుకోండి. ప్రేమ దోమ అంటూ టైంతో పాటు జీవితాన్ని కూడా వృధా చేసుకోవడం కంటే అగ్ని సాక్షిగా నా చేయి పట్టుకొని నా మెళ్ళ తాళి కట్టి స్వీకరించాలి. 7 జన్మలకు తోడుగా ఉండాలి. అది మీ వల్ల అవుతుందా? నీ దృష్టిలో ప్రేమకు విలువే లేదా? ఈ లోకంలో ఎన్నో ప్రేమ కథలు తెగిపోయిన గాలిపటంలా గమ్యాన్ని చేరుకోవడం లేదు. కానీ వాటిల్లో కొన్ని సుఖాంతంగా ముగుస్తాయి. అందుకని నేను నా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ప్రేమిస్తాను. కూర్చో. ఇదిగోండి, తీసుకోండి. నువ్వు కస్తూరిని లవ్ చేస్తున్నావు కదా? తెలీదు. రోజు 3 పూట్లా వేసుకోండి. అలాగే. ఇలా చూడు హీరో, మాట మార్చాలని ప్రయత్నించుకో. ఈ రోజు నీ నోటి నుంచి నిజం రప్పించలేదు. నా పేరు రాణి కాదు. లవ్ చేస్తున్నావు కదా? లేదు. నిజం చెప్పు. లేదు. లవ్ చేస్తున్నావు? లేదు. చెప్పు. లేదు. వీడు ఇలా అడిగితే చెప్పడే.
పోలీస్ వాళ్ళలాగా టార్చర్ పెట్టేదే చెప్తాడు. ఇంకా నీకు టర్న్ ఇస్తున్నారు, నిజం ఒప్పుకో మాధవ్. లేదు లేదా లేదు సానియా నిజం ఒప్పుకోలేదా? అవును లవ్ చేస్తున్నా కదా? చేస్తున్నాను. లవ్ చేస్తున్నా కదా? లవ్ చేస్తున్నావు అంటే తనకి నీ మనసులో ఉంది చెప్పు. అడగందే అమ్మాయిని కూడా అన్నం పెట్టదు. మాధవ్, నీకు విషయం చెప్పనా? నేను మీ ఇంగ్లీష్ మాస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాటున ఉన్న మాట వీలైనంత త్వరలో ఆ కాళీమాత గుడి ఉంది కదా, ఆ గుడిలోనే పెళ్లి. పెదవి దాటి రాకపోతే ఈ పీలా హౌస్ గురించి ఇక కళ్ళ కూడా ఆలోచించను. కలలు కళ్ళలాయరా, కాలమే కాటు వేసరా. మాధవ్, రమణ్ పిలిచారట. ఇంకెవరిని పిలుస్తాను? నువ్వు ఒక్కడివేగా నాకంటూ ఉన్న బంధం. మాధవ్, రేపు ఈ పీలా హౌస్ ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతున్నాను. ముందు కాళీమాత గుళ్ళో పెళ్లి, ఆ తర్వాత మేము వేరింటి కాపురం ఉంటున్నాం. ఆయన నా కోసం ఇల్లు విడిచి వచ్చేస్తానన్నారు. నిజమైన మాట్లాడు కదా? మాధవ్, నీ దగ్గర డబ్బులున్నాయా? ఎందుకు? మాధవ్, నేను సంపాదించి కూడబెట్టిన డబ్బుతో పెళ్లికి చీర కొనుక్కుంటే అదంతా బాగుండదు కదా. అందుకని నువ్వు నాకు సాయం చేయాలి. నువ్వు సంపాదించిన డబ్బుతో నాకు చీర కొనివ్వాలి. నువ్వు కొనిచ్చిన ముహూర్తం నేను సుఖపడతానేమో చూద్దాం. గుర్తుందా మాధవ్, ఆ రోజు ₹1 ఇచ్చావు కదా, ఆ అప్పు ఈ రోజు వరకు తీర్చలేకపోయాను. ఈ అప్పు కూడా అలాగే ఉండిపోతుంది అనుకుంటా. మాధవ్, పెళ్లి చీర కొనిస్తావు కదా? నేను ఎప్పుడో కొనిద్దాం అనుకున్నాను మీకు. నిజంగానా? నువ్వు ముందే అనుకున్నావా? నువ్వు చాలా మంచివాడివి మాధవ్. వీడు మనిషి కాదు, నిజంగా దేవుడు. అవునులే, నువ్వు అన్నట్టు వాడు దేవుడే. అందుకే మనసుని రాయి చేసుకుని బయటికి నవ్వుతూ ఉన్నాడు. ముని, నోరు మూసుకో. రాణి, ఏంటి మాధవ్? రాణి, నీకేదో అర్జెంటుగా కావాలని చెప్పావు కదా, నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఏం కావాలి నీకు? నువ్వు ఇప్పుడు ఎందుకు మార్కెట్కి వెళ్తున్నావు? అది కస్తూరికి పట్టు చీర కొనడానికి. పట్టు చీర ఎందుకు? మాస్టర్ని పెళ్లి చేసుకుంటానుగా. అందుకు నువ్వు చేరుకోవడానికి వెళ్తున్నావు. చాలా బాగుంది. భగవంతుడు మరీ పిసినారుడైపోయాడు. మర్చిపోవడానికి తలుచుకోవడానికి ఒక్క మనసే ఇచ్చాడు. అలాంటిదేం లేదు. వస్తాను. తనకి చేరుకొని ఇచ్చానంటే పెళ్లి పనులు పూర్తయిపోయినట్టే. అంతటితో నీ పని పూర్తయిపోతే మరి ఏడ్చేదెవరు? ఏడవాల్సి వస్తే ఏడుస్తానులే. ఈ అనాథ కథ ఏం కొత్త కాదుగా. ఏ మహాకవి రాశాడా? మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే అని. హీరో, ఎక్కడికి వెళ్తారా? ఇంకెక్కడికి? కస్తూరి దగ్గరికి. తనకేదో ఇవ్వడానికి వెళుతున్నట్టున్నాడు. ఏంటది? ఎవరైట? వద్దు, ఇది కాకుండా ఇంకేది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మాత్రం అడకు, దయచేసి ఇది మాత్రం అడకు. అయితే అదే నాకు కావాలి. మరి ప్లీజ్ వద్దు. ఇవ్వ. నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వకపోతే నిన్ను ఒకటి గుర్తుంచుకో, నీలాగా గుండాయిజం చేసి పెంచిన శరీరం కాదుది. రాత్రి పగలను చూడకుండా కష్టపడి కూలి పని చేసి బతుకుతున్నారు. నీ రక్తం శక్తి ఏమిటో నీకు తెలీదు. ఇందు నుంచి ఒక్క బొట్టు నీ మీద పడినా కూడా అందులో మాడి మసైపోతావు. మర్యాదగా వెళ్ళిపో. వాడు నిన్ను పంచాడుకున్నాడు మావ. ఏంటి ఎలా ఉన్నాను? మీకేమండి, ఏం కట్టుకుని అందంగా ఉంటారు. దేవుడా,
గుర్తుందా నన్ను మొదటిసారి పీలా హౌస్ లో చూసినప్పుడు నువ్వు ఇదిగా అన్నా ఈ చీర చాలా ఖరీదులా ఉంది. లేదండి, ఫ్రీగానే దొరికింది. నా ఫ్రెండ్ కి ఊళ్ళో బట్టలు కొట్టుంది. నీకెప్పుడు పెళ్లి నిశ్చయం అవుతుందో చెప్పు, నీకు చీర ఫ్రీగా ఇస్తా అన్నాడు. నా పెళ్లి ఖాయమైందని చెప్పి ఈ చీర తీసుకొచ్చాను. నీ భార్య ఏదైనా అడిగితే వాడికి ఏం సమాధానం చెప్తావు? వాడికి ఎలాగోలా నచ్చ చెప్తాను. కుమ్మపై వాలుతావే కూసే కోయిలమ్మాయి దినానా కుమ్మపై వాలుతావే కూసే కోయిలమ్మాయి దినానా నీ ముద్దు పాటే తీయదా అట్టే పెట్టవమ్మా ఆపకుండా. ఏం చేస్తున్నారు మీరు? ఇంకా చీకటి కాలేదుగా? ఈ రోజు నాకు పెళ్లి కదా, ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. మాధవ్, నాకు బోల్డ్ అంత సంతోషంగా ఉంది. వదిలితే ఈ ఊరంతా దీపాలు పెడతాను. వెళ్ళి బురకా తీసుకొస్తాను. అక్కర్లేదండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మీరేం వరి అవ్వకండి. నేనున్నానుగా, రండి వెళదాం. చాలు చాలు, నేను నగలన్నీ వేసుకొని వచ్చేసాను. మంచి పని చేశావు. తాళి తీసుకొచ్చారా? లేదు. ఎందుకో చెప్పాలా? సరే విను కస్తూరి, నేను నీకు తాళి కట్టి నా భార్య చేసుకోదలుచుకోలేదు. నిన్ను ఉంచుకుని అనుకుంటాను. ఉంచుకోబోతున్నారా? మరి మరి ఎందుకని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? ఇక్కడికా? ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. నేను నిన్ను పొందాలనుకుంటున్నాను. అందుకని నోకట్న కుంకుమ పెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక చిన్న అబద్ధం చెప్పి కదా రమ్మన్నాను. కస్తూరి, ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎవరికి నీ అరుపులు వినిపించవో, ఎవరు నిన్ను కాపాడలేరు. అందుకని కస్తూరారు గట్టిగా ఆరు, గొంతు చిచ్చుకున్నారు. ఒక్కడు కూడా నీ కేకలు విని నిన్ను కాపాడడానికి ఇక్కడికి రారు. అరు. నువ్వేనా మాట్లాడుతున్నది? నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. కస్తూరి, ఎగిరే పౌరాన్ని వల్ల వేసి పట్టాలి. తనకు తానుగా చిక్కదు. నన్ను మోసం చేశావు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది నీకు మంచిది కాదు. నీ అందం నా కళ్ళను కప్పి నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇప్పుడు నేను నా మనసులోని ఆశని నెరవేర్చుకోబోతున్నాను. పతివ్రతల నాటకాలాడికి లంచ. నువ్వేదైనా పవిత్రమైన గంగవా? అవును, నేను పవిత్రమైన గంగని. దేశీయులందరూ గంగా నది లాంటి వాళ్ళే. ఎందుకంటే మీ మగాళ్ళ పాపాన్ని కడుగుతున్నారు కదా. లేకపోతే ఈ ప్రపంచమంతా మీ పాపాలతో కొట్టుకుపోతుందిరా. నువ్వు చెయ్యాల్సింది మాస్టర్ పని కాదురా, టార్చర్ బ్రోకర్ పని. నన్నే బ్రోకర్ అంటావు నువ్వు? నేను నిన్ను నమ్ముకొని వచ్చాను. నన్ను కాపాడమ్మా. మనిషిని నమ్మి వస్తే మృగంగా నడుచుకున్నాడు. నా నమ్మకాన్ని మనసుని తీర్చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్రోకర్ల
గోల తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఉంచుకుంటానంటావట్రా? పెళ్లి చేసుకుంటానని మోసం చేశావు. నేను కనుక అది ఒప్పుకుంటే 1000 మంది చూడరా? భగవంతుడా, నేను ఎక్కడికి వెళ్తాను? ఏం చేస్తాను? ఇలా నమ్మించి మోసం చేశాడు. నువ్వు బాగుపడవురా? నాశనం అయిపోతావు. నాశనం అయిపోతావురా? చేయాలి. నేను మృగం కన్నా హీనమైన వాడిని నువ్వు నాకు చాలా పెద్ద బెదిరించావుగా. ఈ రోజు నువ్వు కాళ్ళ బేరానికి వచ్చిన నిన్ను వదిలిపెట్టను. అది నీ వల్ల కాదు. అరే తెలుగులో కాదమ్మా, ఇంగ్లీష్లో చెప్పు. చెప్పను. పోరా. సరే చెప్పకపోయినా పర్వాలేదులే. నా కోసం డాన్స్ ఆడు. ఆడను. ఆ? ఆడవా? ఆడవే. నీ ఆటకు నేను బానిసనవుతాను. ఏం కావాలన్నా ఇస్తాను. ఆడు. ఆడను. ఆడవు. నీ ఎంకమ్మ ఈ రోజు నువ్వు ఆడే తీరాలి. నేను ఆడను. ఆడవే. పోరా పనికి మళ్ళ వెధవా. నేను చచ్చినా చేస్తాను కానీ నీ ముందు మాత్రం ఆడను. ఆడవే. ఈ రోజు నేను వదిలిపెట్టను. ఆడు. నేను ఆడురా. లడ్డు ఆడు ఆడు నడగడానికి ఆయన నమ్మకంలో ఎన్టీఆర్ కాదు, నువ్వు జయమాల్లో జ్యోతిలక్ష్మి కాదు. మోసుకుని ఆడవే. ఆడకపోతే నిన్ను నేను పోగొడతాం. నేనేం చెప్పినా సరే నేను మాత్రం మీ ముందు ఆడనంటే ఆడను. ఆడువా. ఆడువా. డబ్బు కోసం 10 మందితో పడుకుంటానే కదా. నా పక్కలో పడుకుంటే నీ సున్నే పోతుందే. తలకిందులుగా నుంచి తప్పు చేసినా నువ్వు అడుగు రెడించాలి కదా. వామ్మో, తా పట్టిన కుందేలకు 3 కాలన్నట్టు ఎంత మొండి పట్టు పడుతుందో చూడు. గురువు ఇప్పుడు దారిలో తెస్తాడుగా. మా కోసం ఆడని ఈ శరీరంలో ప్రాణం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నన్నందరికీ పోగులు పెట్టినా సరే మీ ముందు మాత్రం నేను ఆడను. మీలాంటి పోకిరి వదలకి భయపడ్డం కంటే ప్రాణం వదలడం ఎంతో మేలు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం వినాలన్నావు కదా.
నేను డాన్స్ అడ్డం చూడాలన్నావు కదా, ఇప్పుడు చూడరా లజ్జ కొడక. Look at me. Now I will dance. కాలం కలిసి వచ్చారా, కలలన్నీ పండరా, మనసు సంతోషమున పులకించరా. అబల జీవితము ఆనందమయమురా, కాలము కలిసి వచ్చారా, కలలన్నీ పండరా, కాలము కలిసి వచ్చారా, కలలన్నీ పండరా.